హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పవన్ తెలుగు ట్యూటోరియల్స్. మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను డైలీ తీసుకొచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందవచ్చు. సో ఈ రోజు నేను మీకు ఒక మంచి యాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఆ యాప్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్కి చాలా యూజ్ అవుతుంది. సో మనకి వీడియో ఎడిటింగ్స్ చేయడానికి చాలా యాప్స్ ఉంటాయి కదా. సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని నేనైతే చెప్తాను. సో ఈ యాప్లో పెయిడ్ వర్షన్ అలాగే ఫ్రీ వర్షన్ అనేది 2 ఉంటాయి. సో ఈ 2 వేరియంట్స్ని నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, అలాగే పెయిడ్ అలాగే ఫ్రీ వర్షన్ కూడా. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎడిటింగ్ యాప్ ఎలా యూజ్ అవుతుంది, సో దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఆ యాప్ నేమ్ వచ్చేసరికి పవర్ డైరెక్టర్. సో ఇదైతే పెయిడ్ వర్షన్ అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. సో ఇది పెయిడ్ వర్షన్, అలాగే ఇది ఫ్రీ వర్షన్ అనమాట. సో ఫస్ట్ ఫ్రీ వర్షన్ చూపిస్తాను. సో ఫస్ట్ మనం యాప్ని ఓపెన్ చేయగానే దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా: ట్యూటోరియల్, న్యూ ప్రాజెక్ట్, ప్రొడ్యూస్డ్ వీడియోస్. ట్యూటోరియల్స్ అంటే ఈ యాప్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చేస్తారు. ప్రొడ్యూస్డ్ వీడియోస్ అంటే మనం ఆల్రెడీ ఏవైతే ఎడిట్ చేసి సేవ్ చేస్తామో సో ఆ వీడియోస్ని ప్రొడ్యూస్డ్ వీడియోస్ అంటాము. సో ఇక్కడ మనం స్టార్టింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టార్టింగే నేమ్ ఇచ్చుకోవాలన్నమాట, మన ప్రాజెక్ట్ నేమ్, మనం ఏ వీడియో అయితే చేస్తున్నామో. సో ఇక్కడ పి అని ఇస్తున్నాను, నేను పి ఇచ్చి 16:9 ఆస్పెక్ట్ రేషియోలో సెలెక్ట్ చేస్తున్నాను మన యూట్యూబ్ వీడియోస్కి ఇది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని మన వీడియోని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో సో అది ఎడిట్ యాడ్ చేయాలి. సో దీంట్లో ఫీచర్స్ అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మీరు ఈ వీడియోని ఎడిట్ చేయాలి ఫస్ట్ అనుకుంటే వీడియో మీద ఆప్షన్ ఉంది కదా, పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో దానికి నెక్స్ట్ ఫొటోస్కి ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే, అంటే ఫొటోస్ పైన ఏదైనా ఎమోజీస్ అలాంటివి యాడ్ చేయాలన్నా, ఫొటోస్కి సాంగ్స్ యాడ్ చేయాలన్నా సో ఈ ఫొటోస్ దాన్ని సెలెక్ట్ చేయాలి. అలాగే మ్యూజిక్కి మ్యూజిక్ ఆప్షన్. సో మనం ఫస్ట్ వీడియో ఎడిటింగ్ కాబట్టి వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. సో దానికి ఎగ్జాంపుల్గా మనం ఒక వీడియోని అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఒక వీడియో ఉంది, సో ఆ వీడియోని మనం యాడ్ చేద్దాం. సో వీడియోని సెలెక్ట్ చేసి అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది యాడ్ అవుతుంది. సో అక్కడ వీడియోని ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి ఫస్ట్ టైం. సో దాన్ని డైరెక్ట్ క్లిక్ చేయండి. సో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చినాయి చూసారా, లెఫ్ట్ సైడ్ ఎడిట్ సింబల్ అంటే పెన్సిల్ మార్క్లో ఒకటి ఉంది కదా, అలాగే డిలీట్ సింబల్. రైట్ సైడ్ చూస్తే మనకి నెక్స్ట్ రీల్ సింబల్ ఒకటి ఉంది కదా, సో దానికి ప్రొడ్యూస్ చేయడానికి అనమాట వీడియోని, ఫైనల్ ప్రొడ్యూస్. తర్వాత సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మన వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ అనే ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్. సో దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. సో ఫస్ట్ది వాల్యూమ్, మన వాల్యూమ్ వీడియోలో ఉన్న వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మన వీడియో యాంగిల్ మార్చడానికి 360 డిగ్రీస్ మారుతుందన్నమాట ఇది. చూడొచ్చు ఇప్పుడు మనకి వీడియో రైట్ సైడ్ అనేది బెండ్ అయింది, రొటేట్ అయింది. సో అలాగే వీడియో షార్ప్నెస్ని మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్పీడ్, వీడియో ఎంత స్పీడ్తో రన్ అవ్వాలని చెప్పేసి దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్, మనం ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఈ ఫోన్, సో దీన్ని కొంచెం ఈ ఫ్లిప్ అనే దాన్ని యూస్ చేస్తే రైట్ సైడ్కి వచ్చింది చూసారా, అంటే యాంగిల్ మారుతుంది అనమాట. మనం వీడియోలో వచ్చే కంటెంట్ యాంగిల్ మారుతుంది, ఫ్లిప్ అవటం అంటారు కదా, మిర్రరింగ్. సో అలాగే స్కిన్ స్మూతర్, ఇవన్నీ తెలిసినాయి కదా. సో దీంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది, మళ్ళీ వీడియోని రివర్స్గా ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, రివర్స్ అంటే మనం ఓకే చేస్తే రివర్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత రివర్స్లో ప్లే అవుతుంది వీడియో. అలాగే క్రాప్ ఆప్షన్, ఇది కూడా మంచి ఆప్షన్ అయితే చెప్పొచ్చు. సో వీడియోని మనం క్రాప్ చేసుకోవచ్చు, ఇలా అన్నెసెసరీ పార్ట్ అంతా ఇలా క్రాప్ చేసుకుని వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది వీడియోకి. ఈ వీడియోతో పాటు మనకి ఇమేజెస్ అవి యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని చూపిస్తాను ఎలా యాడ్ చేయాలో. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ వీడియో మీద డబుల్ క్లిక్ తీసేస్తే, అంటే మనం సెలెక్ట్ ఆప్షన్ తీసేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ వచ్చినాయి చూసారా, వీడియో, ఇమేజెస్ అలాగే ఆడియో. సో ఇక్కడ మనం ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీద ఇంకో వీడియో యాడ్ చేయొచ్చా, లేకపోతే టెక్స్ట్ యాడ్ చేయొచ్చా, స్టిక్కర్ యాడ్ చేయొచ్చు, అలాగే పైన ఏమో ఆడియో యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏ ఆడియో కావాలంటే ఆ ఆడియో ఎలా చేసుకోవచ్చు మనం ఇంపోర్ట్ చేసుకుని. సో ఇక్కడ మనం ఒక ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తాను. సో ఇమేజ్ అంటే ఇక్కడ గూగుల్ ఫొటోస్ అని ఉంది కదా, సో ఈ గూగుల్ ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను.
సో చూడండి ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు, సైజ్ పెద్దది చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఆడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక వీడియో మీద ఇంకో వీడియో రన్ అయ్యేలాగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ కింద లోగో వస్తుంది కదా పవర్ డైరెక్టరీ అని. సో ఈ పవర్ డైరెక్టరీ అనేది మనకి పెయిడ్ వెర్షన్‌లో పోతుంది. అంటే ఉండదనమాట. ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి వారి కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్ కోసం, పబ్లిసిటీ కోసం ఈ లోగో అనేది ఇస్తారు. అలాగే వీడియో క్వాలిటీ కొంచెం ప్రొడ్యూస్ చేసిన తర్వాత కొంచెం తక్కువ వస్తుంది ఫ్రీ వెర్షన్ కాబట్టి. అదే మనం పెయిడ్ వెర్షన్‌లో అయితే కొంచెం వీడియో క్వాలిటీ అల్ట్రా హెచ్‌డీ వరకు ఉంటుంది. అంటే మనం వీడియో ఎగ్జాక్ట్‌గా ఎలా తీసామో ఎడిటింగ్ తర్వాత కూడా అలాగే వస్తుందనమాట. సో ఇలా ఒక వీడియో ఎడిట్ చేసిన తర్వాత దానికి సాంగ్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఆ సాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లోగో ఉంది కదా! ఈ సాంగ్ ఏ సాంగ్ కావాలితే ఆ సాంగ్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మనకక్కడ యాడ్ అయిపోతుందనమాట. ఫైనల్‌గా ఇక్కడ పైన ఒక యారో మార్క్ ఉంది కదా! రీల్ సింబల్ ఉండి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ ప్రాజెక్ట్ అలాగే ప్రొడ్యూస్ వీడియో అని ఉంటుందనమాట. ప్రొడ్యూస్ వీడియో అని చేస్తే డైరెక్ట్ ఇంకా సేవ్ అయిపోతుంది. సేవ్ అంటే సేవ్ అయ్యి అలా ఉంటుంది. ఇంకా ప్రొడ్యూస్ అవ్వదనమాట. పూర్తిగా ఎడిటింగ్ అవ్వదు. జస్ట్ సేవ్ అయ్యి ఉంటుంది మనం చేసిన వర్క్ అంతా. సో ఇక్కడ ప్రొడ్యూస్ వీడియో చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. సేవ్ టు గ్యాలరీ ఆర్ ఎస్‌డీ లేదంటే డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో షేర్ చేసేయొచ్చా అని. నేను ఇక్కడ సేవ్ టు గ్యాలరీ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ 4K అలాగే ఫుల్ హెచ్‌డీ అనేది లాక్ అంటే పెయిడ్ వెర్షన్స్‌లో అన్‌లాక్ అవుతాయన్నమాట. సో అంతే వీటిలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు పెయిడ్ వెర్షన్‌కి, ఫ్రీ వెర్షన్‌కి. సో ఇలా మనం వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని అలాగే దీంట్లో ఒక పెయిడ్ వెర్షన్‌లో వీడియోని మెర్జ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటది. 2 వీడియోస్‌ని కలిపి అంటే రకరకాల యాప్స్ మెయింటైన్ చేయాలి కదా ఫోన్‌లో. సో స్టోరేజ్ ప్రాబ్లమ్ లేకుండా దీంట్లోనే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో మీకు నచ్చితే వీడియో కింద లింక్ ఇస్తాను. ఈ యాప్‌ది. మీరు కావాలంటే అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.